హలో అండి. ఇదిగో ఇది చివరిలో ఇదనమాట వేడి వేడి బంగాళదుంప ఆలు బజ్జీలు రెడీ అనమాట. నూనె లాగితే మనకి సరిపడా లాగితే ఇచ్చేస్తే కలిపితే పిండి నూనె చూడండి పీల్చుకోదు, తక్కువ నూనె వస్తుంది. అందుకే నేను కిచెన్ పేపర్ వేయలేదు, ఇలాగే వేసేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొద్దిగా కొన్ని రోజులు ఎండల తర్వాత కొద్దిపాటి చినుకులు పడ్డాయి కదా, దానికోసము నేను ఆలు బజ్జీలు చేస్తున్నానండి. ఇందులో ఈ పిండి కలిపాను. ఇందులో శనగపిండి, ఒక స్పూను బియ్యం పిండి వేసుకున్నాను. ఆలుని చక్రాల్లాగా తరుక్కొని ఇందులో ఉప్పు, కొద్దిగా సోడా, వంట సోడా, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, వాము అన్నమాట. మరి శనగపిండి కదా, కడుపు ఉబ్బరానికి నివారిస్తుంది అది వాము, అందుకే వాము వేసుకున్నాను. ఇదంతా కలిపి గట్టి జరటుగా కలుపుకొని కొద్దిగా ఇప్పుడు ఈ బజ్జీలు చేస్తున్నానండి. ఇది టీ టైం స్నాక్స్లో కానీ, మనము మధ్యాహ్నం పూట నంచుకోవడానికి అన్నంలో కానీ చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా ముంచేసి అందరికీ తెలిసిందే, ఈరోజు చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నానండి. వీడియో తీశాను. మరి టేస్టీగానే ఉంటాయండి ఇవి. మరి హెల్దీ పరంగా ఏం చెప్పలేము, హెల్దీ పరంగానే లేక కానీ టేస్టీ పరంగా బాగుంటుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కాకపోతే తొందరగా లోపల పచ్చగానే ఉంటుంది, బయట ఏమో తొందరగా మాడిపోతుంది అనమాట. ఇలా కాకుండా మనం ఈవెన్గా వేయించుకుంటే, ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. అందుకే హై ఫ్లేమ్లో పెట్టకుండా వేయండి. వేసిన వెంటనే తిప్పకండి. ఒక 3-4 నిమిషాలు వదిలేసి తర్వాత మనము టర్న్ చేయడం అనమాట. చాలామంది వేసిన వెంటనే టర్న్ చేసేస్తారు, అలా చేయకూడదండి. ఇది ఏదైనా శనగపిండిలో కలిపినప్పుడు వాము కలపాలండి. దానికి తోడు అనమాట, విరుగుడు అనమాట. అది కడుపు, లేకపోతే మన శనగపిండికి కడుపు ఉబ్బరం వస్తుంది చాలామందికి, అందరికీ కాదు, కొంత చాలామందికి వస్తుంది. అందుకనే ఈ విధంగా చేసుకోవాలండి.